అంతేలేండి, ఇన్ని రోజులు నా దగ్గర మంచిగా ఉంటున్నారు అనుకుంటే అన్ని దాచిపెడుతున్నారు కదా. ఇప్పుడు ఎందుకే ఏమైంది చెప్పు, నువ్వు దేని గురించి మాట్లాడతాను? అంతేలేండి, ఇంట్లో కార్తీక్ గురించి ఇంత జరుగుతున్నా నాకు ఒక్కసారి ఒక్క విషయం అన్న చెప్పిర్రా? నువ్వు మొన్ననే చెప్పినా కదనే, ఏ విషయం చెప్పాలో నీతో ఏ విషయం చెప్పాలో నాకు తెలుసు అని చెప్పేసి అన్నా కదా. నువ్వు దాని గురించి చెప్పడం వల్ల వచ్చేది అన్నా చెప్పు. అనవసరంగా ఇంట్లో అమ్మ నాన్న తెలిసింది అనుకో మళ్ళీ పెద్ద ఇష్యూ అవుతుంది. ఆ ప్రాబ్లం సాల్వ్ చేసినా నువ్వు సైలెంట్గా ఉండిగా. అంతేలేండి, ఎంతైనా మీరు ఒకటి నన్ను ఒక్కదాన్ని వేరు చేసిరు కదా. ఇంత జరుగుతున్నప్పుడు ఒక్క మాట నాకు చెప్తే ఏమైందండి? అట్లని కాదే, ఇప్పుడు ఇంట్లో అయితే అమ్మ నాన్న ఉంటాలా. ఇప్పుడు నీతో చెప్పాలంటే కనీసం వాళ్ళు లేని టైంలో చూసుకొని చెప్పాలి కదా. ఇప్పుడు నీతో చెప్తాంటే వాళ్ళు ఇంటే లేనిపోని ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు అసలే తమ్ముడు బాధపడతాడు అమ్మాయి గురించి, అందుకని చెప్పేసి నేను ఎవరితో ఏం చెప్పలే, నువ్వు కూడా లైట్ తీసుకో. సరే అండి, ఇప్పటి నుంచి అయినా కార్తీక్ని కొంచెం జాగ్రత్తగా ఉండమనండి. అత్తమ్మకు మామయ్యకి తెలిస్తే వాళ్ళు బాధపడతారు. కానీ తమ్ముడికి చెప్పే తిరిగే చెప్పిండే, అయినా వాడు మనతో ఎందుకు అన్ని షేర్ చేసుకుంటాడు? ఏది ఉన్నా నీ చెల్లెతోటే అన్ని షేర్ చేసుకుంటాడు. ఇక వానికే తెలవాలి, కళ్యాణ్కే తెలవాలి. అదే అండి, చెల్లె ఇద్దరు తోడు దొంగలే, ఇద్దరు కలిసి ఇప్పుడు ఇంటి మీద తీసుకొచ్చిర్రు. ఏంటి అక్క నువ్వు కూడా నన్నే అంటున్నావు? నేనేం చేసిన? కార్తీక్ బాబు మొత్తం అయిపోయినాక వచ్చి చెప్పిండు నాకు. అవునా అనే చెల్లె, మరి కార్తీక్ ఈ మధ్యలో సరిగ్గా ఇంట్లో ఉండట్లేదు, డల్గా కూర్చుంటున్నాడు, మరి ఏమైందో అడిగినావా? అడిగింది అక్క, ఆ అమ్మాయిని మెల్లమెల్ల మర్చిపోతాడు, అందుకే అట్లా డల్గా ఉంటాడు. మా వాళ్ళు ఏమన్నా హైదరాబాద్ వెళ్ళమంటుండ్రు, కావ్య ఏమో నాకు దూరం అవుతుంది. నాకు అసలు ఏం చేయాలో అర్థం కావట్లే. ఏంటి అసలు, మా బావ ఏమో నా మీద హోప్స్ పెంచుకుంటాను, నేనేమో కార్తీక్ని మర్చిపోలేకపోతున్నా. అసలు ఏం చేయాలో అర్థమైతే లేదు. అసలు ఇప్పుడు ఏం చేస్తే కావ్య వాళ్ళని ఒప్పుకుంటారు ఏమో నాకేం అర్థం కావట్లేదు. వీళ్ళందరి వల్ల నేను కార్తీక్ని దూరం చేసుకోవాల్సి వస్తుంది. దేవుడా, భారం అంతా నీ మీదనే వేస్తున్నా. ఇన్ని రోజులు నిన్ను ఏం అడగలేదు. ప్లీజ్ స్వామి, నేను కావ్య ఎలాగైనా కలిసేటట్టు చూడు.